ప్రాబబుల్లీ గరికపాటి గారికి ఈ పట్ల డైమెన్షన్ పాయింట్ అవుట్ చేయడం రాలేదేమో, లేదా ఆయన ఉద్దేశం లోపల అది ఉండేది మాట్లాడాడో తెలియదు కానీ నాకు. ఆయన చదువు అనేది నేర్పించడంలో రెస్పాన్సిబిలిటీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. గవర్నమెంట్కి అకౌంటబిలిటీ ఉండాలి, టీచర్స్ కూడా అకౌంటబిలిటీ ఉండాలి. నేనేమి టీచర్స్ని సపోర్ట్ చేస్తానని చెప్పి దయచేసి అలా అనుకోవద్దు. వాళ్ళకు నిర్దేశమైనటువంటి టార్గెట్స్ ఇచ్చి నాన్ అకాడమిక్ లోడ్ తీసేసి టార్గెట్ ఇచ్చి పబ్లిక్ ఎగ్జామ్ పెట్టి ఫెయిల్ అయితే మన అదే క్లాసులో పెట్టండి. వేరే అదే క్లాసులో పెట్టినట్లయితే వాడు నాలెడ్జ్ వస్తుంది. లెక్కలు గుణింతాలు బాగారాలు రాని 10వ తరగతి దాకా మీరు ప్రమోట్ చేసుకుంటే గవర్నమెంట్ ప్రెజర్ చేసి ఎన్రోల్మెంట్ రేషియో పెరగాలి, లేకపోతే మా రాష్ట్రం గొప్పగా ఉందో లిటరసీలో చెప్పుకోవడానికి ముందుకు తీసుకొచ్చి 10వ తరగతిలో ఎందుకు పనికి రాకుండా పాస్ చేయడం, లేకపోతేనేమో కాపీలు కొట్టి పాస్ చేయించి స్కూల్ ఫస్ట్ రావాలని చెప్పి మళ్ళీ 11th క్లాస్ 12th క్లాస్లో పనికి రాకుండా ఎంతమంది అండి. ఒకప్పుడు అంటే నేను శ్రీశైలంలో చదువుకున్నానో, లేకపోతేనేమో ఏపీఆర్జీసీలో చదువుకున్నానో, లేకపోతేనేమో గురుకుల్లో చదువుకున్నానో, లేకపోతేనేమో అంటారు. ఎక్కడండి ఇవన్నీ? ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి ఇవన్నీ? పాత రోజులు నేను ఎన్ని రోజులు చెప్పుకుంటాం మనం. ప్రవీణ్ గారు చెప్పినా నేను చదువుకున్నాను గొప్ప అయ్యానని ఆయనే చెప్తాడు, లేకపోతే ఇంకొక ఆయన వచ్చి ఇంకొక వాళ్ళు చెప్తాడు, లేకపోతే సీఎం చెప్తాడు, మినిస్టర్ చెప్తారు. ఇప్పుడు చెప్పండి, లాస్ట్ 6 ఏళ్ళ నెంబర్లు తీయండి బయటికి, నెంబర్లు తీయండి బయటికి తీయండి. అసలు షెల్టర్ ఇచ్చి కూర్చోబెట్టి చదువు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకుండా మీరు భోజనం పెట్టో, లేదా ఇంకోటి పెట్టో బయటకు వదలటం వల్ల ఏంటి పర్పస్ ఏంటి? అది అంటే చైనా ఉంది, చైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీరు గూగుల్కి వెళ్ళి చూడండి. మధ్యాహ్న భోజన పథకం అక్కడ కూడా ఉంటుంది. చాలా హై క్వాలిటీ ఫుడ్ పెడతారండి. క్వాలిటీ ఫుడ్ పెట్టట్లేదు, చాలా హై క్వాలిటీ ఫుడ్ పెడతారు. సరే, ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ గురించి నాకు తెలియదు, నేను దాని గురించి డీప్గా నేను కామెంట్ చేయదలుచుకోవడం పక్కన పెట్టండి. మరి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వగలిగాడు చైనా వాడు మధ్యాహ్న భోజన పథకం పెట్టాడు కదా, పెట్టి భోజనం పెడుతున్నాడు, ఫ్రీగా పెడుతున్నాడు కదా. మరి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వ నువ్వు? అక్కడ ఎందుకు ఇస్తున్నారు అంటే ప్రతి స్కూల్లోనూ మదర్ ఫాదర్ కూడా ఉద్యోగం చేస్తే కంట్రీ ఎకానమీ పెరుగుద్ది. కంట్రీ ఎకానమీ పెరిగితే దేశం ముందుకెళ్తుంది. కాబట్టి మొగుడు పిల్లలు ఇద్దరు కూడా జాబులు చెయ్యండిరా, మీ పిల్లలు మేము సంరక్షిస్తాం, మా స్కూల్ గవర్నమెంట్ స్కూల్కి పంపించండి, మీ పిల్లలకి మధ్యాహ్నం పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అవసరమైతే స్నాక్స్ పెట్టి ఇంటికి పంపిస్తాం, మీకు ఎలాంటి బర్డెన్ లేకుండా ఉంటుంది, మీరు దేశ ప్రగతికి ఉపయోగపడండి అన్న కాన్సెప్ట్తో వచ్చింది అది పథకం. ఓకే, ఇక్కడ మనకు పూర్ పీపుల్ ఉన్నారు అంటే ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు, పూర్ పీపుల్కు, బిలో పవర్టీ లైన్లకి ఒక షెల్టర్ కింద మన గవర్నమెంట్ స్కూల్స్ చూస్తున్నావా? అది తప్పు అనుకున్నట్లయితే నెంబర్స్ చెప్పండి. ఎందుకు మీరు పబ్లిక్ ఎగ్జామ్ తీసేస్తారు? ఇవి కదా అడగాలి. ఎవడంటే అడుగుతున్నాడు, నాకు అర్థం కాదు. సరే, ఆయన మాట అన్నాడు, తప్పు రేటే పక్కన పెట్టండి. ఆయన పట్టుకుని 100 వీడియోలు ట్రోల్ చేశారు. ఆయన ఎవరో కూడా నాకు అటు పర్సనల్గా నాకు పరిచయం లేదండి, దయచేసి